నెల రోజుల్లో పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకుంటే హైదరాబాద్ నడిబొడ్డున స్థానిక ప్రజాప్రతినిధులతో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ లో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లకు బండి సంజయ్ సన్మానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి గ్రామాలకు నిధులొచ్చేదాకా పోరాడతామన్నారు. పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా వచ్చేది కాదన్నారు బండి సంజయ్. రాష్ట్ర నెల రోజుల్లో పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకుంటే హైదరాబాద్ నడిబొడ్డున స్థానిక ప్రజాప్రతినిధులతో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ లో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లకు బండి సంజయ్ సన్మానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి గ్రామాలకు నిధులొచ్చేదాకా పోరాడతామన్నారు. పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా వచ్చేది కాదన్నారు బండి సంజయ్. గుర్తుంచుకోండి, అభివృద్ధి చేసేది మనమే, అభివృద్ధి చేసేది మనమే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనము నెల రోజుల డెడ్లైన్ ఇస్తాం. 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. 1 మంత్ లోపల. మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు. ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోడ్తో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, ప్రజలకు సంబంధం లేదు. మిమ్మల్ని ప్రజలు గెలిపించాలని మీరే అంటున్నారు. మేము ఎక్కువ కలిసి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 1 మంత్ లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 100%. నిద్ర ఓనియా, మేము నిద్ర ఓనిచ్చే ప్రసక్తి లేదు. కుట్టాడమనేదా ఇష్టపడ్డ ప్రసక్తి లేదు. నేను ఇష్టపడ్డా, నేను అసలు ఇష్టపడ్డా. గెలవంగానే మా వాళ్ళు ఫుల్ గెలిచిరని చెప్పి మళ్ళీ బడ్జెట్ ఏరియా, ఇప్పుడు బడ్జెట్ ఏరియా ఇవ్వకుండా ఏం చేస్తారు? ఇక జెడ్పీటీసో ఎంపీటీసో ఎలక్షన్స్ పెడతారు. మళ్ళీ వాళ్ళు గెలుస్తామంటారు, లేదా కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు, గెలుస్తామంటారు. ఇక గెలిచినాక ఒక్క పైస మళ్ళీ ఎలక్షన్స్ లేవు. ఇక 5 సంవత్సరాలకు ఒక్క పైస ఇయ్యారు. ముఖ్యమంత్రి డైరెక్ట్ పైసలు ఇవ్వమంటున్నాడు. కాబట్టి గ్రామ పంచాయతీలకు 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పక్క పరేడ్ చేస్తాం. వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇన్ని వరకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని. మళ్ళా నేను మాట్లాడాలని ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు మీద పడతారు మీద మీడియా పరంగా. బీజేపీ ఏమి ఇచ్చింది, బండి సంజయ్ ఇచ్చాడు. మీరు ఏమి ఇచ్చారు ఇప్పుడు మేము చెప్పడానికి సిద్ధం కదా.